ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు జగ్గంపేట అలాగే శృంగవరపుకోటలో పర్యటించనున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగళం సభల్లో బాబు పాల్గొంటారు. హెలికాప్టర్ ద్వారా జగ్గంపేటలో కోడూరి రంగారావు గ్రౌండ్ కి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనకు ముందు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని చంద్రబాబు దర్శించుకుంటారు. ఇక ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రచారానికి బయలుదేరుతారు. రెడ్డిగా చంద్రబాబు పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రజాగళం బహిరంగ సభలకి సంబంధించి అయితే చంద్రబాబు సభల్లో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. అయితే మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత ప్రచారం అయితే స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అయితే ఉన్నాయి? చంద్రబాబు ఏపీలోని శ్రీశైలం చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు శ్రీశైలం చేరుకుని అక్కడ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని అనంతరం మళ్ళీ తిరిగి హైదరాబాద్ పయనమనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాకినాడ జిల్లా జగ్గంపేట చేరుకుంటారు. జగ్గంపేట కోడూరు రంగారావు గ్రౌండ్స్ కి చేరుకుని హెలికాప్టర్ ద్వారా అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా జగ్గంపేటలోని మెయిన్ రోడ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఇప్పటికే అన్ని పూర్తి చేశారు. అయితే ఈ రోజు బహిరంగ సభ సంబంధించి చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి తన దిశ నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. అనంతరం 5 గంటలకు బహిరంగ సభ ముగియగానే ఇక్కడ నుంచి బయలుదేరి విజయనగరం చేరుకుంటారు. విజయనగరంలోని మరో బహిరంగ సభలో సంఘరక్షణ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి అయితే మరిన్ని డీటెయిల్స్ అయితే అందించడానికి మా విజయవాడ ప్రతినిధి నరసింహులు అయితే సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, చెప్పండి, ఈ ప్రజాగళం సభలకి సంబంధించి అయితే చంద్రబాబు జగ్గంపేట అలాగే శృంగవరపుకోటలో అయితే ఈరోజు పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏర్పాట్లు కూడా భారీ బందోబస్తుతో ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉన్నాయి? మమత, ఏదైతే విజయనగరం జిల్లాలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే ప్రజాగళం యాత్రలకు సంబంధించి ఈరోజు భారీ బహిరంగ సభ ఈరోజు సాయంత్రం 6 గంటలకి శృంగవరపుకోట కేంద్రంలో చేయనున్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోళ్ల లలిత్ కుమార్కి మద్దతుగా ఈ రోజు చంద్రబాబు వచ్చి అక్కడ ప్రచారం చేయనున్నారు. అయితే ఈ ఏర్పాట్ల సంగతి ఏదైతే చంద్రబాబు ఇప్పటికే ఒకసారి మొన్న 16వ తేదీన ఏదైతే నిలబడి రావడానికి క్యాన్సిల్ అవ్వడం నేపథ్యంలో ఈ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి అభ్యర్థులతో పాటు ఇటు అంతా టీడీపీ శ్రేణులంతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే 1,00,000 మంది పైగా వచ్చే ఏర్పాట్లు గట్రా చేస్తున్నారు. వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కోళ్ల లలిత్ కుమార్ కూడా అదే ఊపులో తన కేడర్ను కూడా బలోపేతం చేసి వారిలో నూతనోత్సాహం నింపి చేయడానికి అయితే చంద్రబాబు ఈ సభ ద్వారా ఇటు టీడీపీ శ్రేణుల్లోనూ ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్లోనూ నూతనోత్సవం చేసి కోళ్ల లలిత్ కుమార్ గెలుపు కోసం పూర్తి స్థాయిలో సహకరించి వారందరూ కూడా వారిని నూతనోత్సవపరిచి మరింత ఉత్సాహంగా పనిచేసి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రజలకు కూడా ఎన్డీఏ కూటమి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, రానున్న రోజుల్లో రాష్ట్ర పరిస్థితులు బట్టి కూడా ఇదే సభ ద్వారా ప్రజలకు ఉద్దేశించి తెలియజేయనున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.